ఇండియా స్టార్ అంటే ఒక సినిమా కోసం ఏళ్ల తరబడి కష్టపడడం, ఒక క్యారెక్టర్లో పూర్తిగా మునిగిపోవడం. ఇదే ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన ట్రెండ్. కానీ ఇప్పుడు ఆ ఫార్ములానే బ్రేక్ చేశాడు ప్రభాస్. ఒకేసారి 3 భారీ సినిమాలు, 3 డిఫరెంట్ లుక్స్, 3 సెట్స్, 3 మైండ్ సెట్స్. స్పిరిట్, ఫౌజీ, కల్కి 2. ఇంత వేగం నిజంగా డెడికేషనా లేక రిస్కీ గేమా? ఈ మల్టీ టాస్కింగ్ షూట్స్ వల్ల ప్రభాస్ కెరీర్కి నష్టమా లేక నిర్మాతల కోట్ల రూపాయల పెట్టుబడులకు ముప్పా? అసలు చివరికి నష్టపోయేది ఆడియన్స్ అవుతారా? చూద్దాం. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయ్యాకే మరో ప్రాజెక్ట్ వెళ్లడం సేఫ్ మోడల్ గా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కు ఫిజికల్, మెంటల్ ప్రిపరేషన్ అవసరం ఉంటుంది. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పుడు పూర్తిగా భిన్నమైన రూట్లో వెళ్తున్నాడు. ఒక పక్క స్పిరిట్ షూటింగ్, గ్యాప్ వస్తే కల్కి 2898 AD పార్ట్ 2, అక్కడి నుంచి మళ్లీ ఫౌజీ సెట్స్. ఇలా 3 ప్రపంచాల మధ్య తిరుగుతూ సినిమాలను ఫాస్ట్ ట్రాక్ లో పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఫౌజీ కోసం ప్రభాస్ ఇప్పటికే భారీ స్కెడ్యూల్స్ పూర్తి చేశాడు. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాలో 1940ల బ్రిటిష్ కాలం బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఇప్పటికే డేట్స్ అడ్జస్ట్మెంట్, లుక్ కంటిన్యూటీ, ఫిజికల్ స్ట్రెస్ ఇవన్నీ టీంను ప్రజల్లోకి నెట్టాయనే చర్చ జరుగుతోంది. ఒక సినిమా కోసం పూర్తి ఫోకస్ ఇవ్వాల్సిన హీరో ఒకేసారి 3 సినిమాల్లో పాల్గొంటే ఎమోషనల్ కనెక్ట్ దెబ్బతింటుందా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఇక స్పిరిట్ విషయంలో పరిస్థితి ఇంకా క్లిష్టంగా కనిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగ స్టైల్ అంటే హీరో నుంచి పూర్తి ఇన్వాల్వ్మెంట్, లాంగ్ స్కెడ్యూల్స్, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్. అలాంటి సినిమాలో ప్రభాస్ ఒక పక్క పోలీస్ ఆఫీసర్ గా గ్రే షేడ్స్ క్యారెక్టర్ చేస్తూనే మరొక వైపు డిఫరెంట్ లొకేషన్స్ లో షూటింగ్ చేయడం దర్శకుడి విజన్ పై ప్రభావం చూపుతుందా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. 300 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒక్కో డేట్ కూడా కోట్ల రూపాయల విలువైందే. ఇలాంటి సమయంలో హీరో డివైడెడ్ ఫోకస్ లో ఉంటే రిస్క్ ఎవరిది? హీరోదా, నిర్మాతలదా? ఇక కల్కి 2898 AD పార్ట్ 2 కోసం ప్రభాస్ నైట్ షూట్స్ చేస్తూ బల్క్ డేట్స్ కేటాయిస్తున్నాడు. ఒక పక్క పీరియాడిక్ సోల్జర్, మరో పక్క ఫ్యూచరిస్టిక్ వారియర్, ఇంకో పక్క రియలిస్టిక్ పోలీస్ ఆఫీసర్. ఇలా 3 విభిన్న పాత్రలను ఒకేసారి బ్యాలెన్స్ చేయడం ప్రేక్షకులకు ఫ్రెష్నెస్ ఇస్తుందా లేక స్క్రీన్ మీద ఒకే బాడీ లాంగ్వేజ్, ఒకే ఎనర్జీ రిపీట్ అవుతుందా? ఇప్పటికే పాన్ ఇండియా సినిమాల్లో డిలేలు, హై బడ్జెట్లు, ఓవర్ హైప్ లాంటి సమస్యలు ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ చేస్తున్న ఈ మల్టీ మూవీ రేస్ విజయానికి కొత్త ఫార్ములా అవుతుందా లేక భారీ అంచనాల మధ్య మరొక ప్రమాదకర ప్రయోగంగా మిగిలిపోతుందా? చూడాలి. టీజర్ నుంచి సినిమా రిలీజ్ వరకు వరుస వివాదాలతో రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ రిలీజ్ కాకముందే హాట్ టాపిక్ గా మారింది. మతపరమైన అభ్యంతరాలు, బోల్డ్ కంటెంట్ పై విమర్శలు, ఇంకా ఇప్పుడు కియారా అద్వానీ చుట్టూ వచ్చినటువంటి రూమర్లు ఇవన్నీ కలిపి టాక్సిక్ ను మరింత కాంట్రవర్సీలోకి తీసుకెళ్తున్నాయా? అసలు ఈ వివాదాల వెనుక నిజమెంత? టాక్సిక్ టీజర్ రిలీజ్ అయిన వెంటనే కొన్ని సన్నివేశాలు వివాదాలకు దారితీశాయి. శ్మశాన వాటిక సమీపంలో బోల్డ్ విజువల్స్, సెయింట్ మైఖేల్ విగ్రహం వద్ద హింసాత్మక సీన్స్, ఇవి క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని కొన్ని సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విషయంపై అధికారిక ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. ఇక మరోవైపు టీజర్లోని బోల్డ్, హింసాత్మక కంటెంట్ కూడా చర్చకు దారితీసింది. కొన్ని వర్గాలు దీనిని అశ్లీలం, అతి వైలెన్స్ గా అభివర్ణించగా మరికొందరు మాత్రం దీనిని ఓ బోల్డ్ ఎక్స్పెరిమెంట్ గా చూశారు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ టేకింగ్ పై సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్స్ కనిపించాయి. ఇంతలో మరో కొత్త ట్విస్ట్. కియారా అద్వానీ తన బోల్డ్ సీన్స్ పై అసంతృప్తిగా ఉందని, వాటిని తగ్గించాలా, తీసేయాలా అని మేకర్స్ ను కోరిందన్న రూమర్స్ వైరల్ అయ్యాయి. షూటింగ్ సమయంలో ఓకే చెప్పినా ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత అభిప్రాయం మారిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో క్రియేటివ్ ఫ్రీడమ్ వర్సెస్ యాక్టర్ కంఫర్ట్ అనే డిబేట్ మొదలైంది. లేటెస్ట్ గా ఈ గాసిప్ కు ఎండ్ కార్డ్ వేసింది మాత్రం కియారానే. ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ ఈ వార్తలు పూర్తిగా అసత్యమని క్లియర్ చేసింది. ఇప్పటికీ భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న టాక్సిక్ డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో గ్రిటీ యాక్షన్ డ్రామాగా రెడీ అవుతోంది. నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా లాంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. KGF 2 తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రిలీజ్ డేట్ వాయిదా పడినా హైప్ మాత్రం తగ్గలేదు. ఈ వివాదాలన్నీ సినిమాకు ప్లస్ అవుతాయా లేక మైనస్ అవుతాయా అన్నది రిలీజ్ తర్వాతే తేలనుంది. ఒకప్పుడు బాలీవుడ్ లో ఐటెం సాంగ్ అంటే ముందుగా గుర్తొచ్చేది మాధురి దీక్షిత్. ఇప్పుడు అదే ప్లేస్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు తమన్నా భాటియా. స్త్రీ 2, అరణ్మనై 4, రైడ్ 2 లాంటి సినిమాల్లో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్స్ సోషల్ మీడియాలో భారీ హైప్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు కల్నాయక్ రిటర్న్స్ లో చోళీకే పీచే క్యాహే రీమిక్స్ కోసం కూడా
తమన్నా పేరే వినిపిస్తుండటంతో మరోసారి ఐటెం సాంగ్ ట్రెండ్ పై చర్చ మొదలైంది. ఖల్నాయక్ రిటర్న్స్ లో చోళీకి పీచే పాటను రీమిక్స్ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు బాలీవుడ్ లో వైరల్ అవుతోంది. ఒరిజినల్ ఖల్నాయక్ సినిమాలో మాధురి దీక్షిత్ చేసిన డాన్స్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అదే సమయంలో డబుల్ మీనింగ్ లిరిక్స్ పై విమర్శలు కూడా వినిపించాయి. ఇప్పుడు ఆ పాటను కొత్త వర్షన్లో తెరకెక్కించే ప్లాన్ జరుగుతుండగా అందులో తమన్నాను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ వైరల్ అవుతోంది. ఆజ్ కీ రాత్తో తమన్నా నేషనల్ లెవెల్లో మరోసారి ట్రెండ్ అయింది. స్త్రీ 2లోని ఈ పాటలో తమన్నా గ్లామర్ లుక్, డాన్స్ మూవ్స్ సోషల్ మీడియాలో భారీ రీచ్ తెచ్చుకున్నాయి. సచిన్ జిగార్ సంగీతం, విజయ్ గంగూలీ కొరియోగ్రఫీతో వచ్చిన ఈ సాంగ్ యూట్యూబ్లో కోట్ల వ్యూస్ సాధించింది. ముఖ్యంగా పాటలో తమన్నా స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి అదనపు బస్ తీసుకొచ్చిందని కామెంట్స్ వచ్చాయి. నషాతో తమన్నా మరోసారి గ్లామర్ ట్రాక్లో కనిపించింది. రైట్ టు సినిమాలో వచ్చిన ఈ పాటలో రితేష్ దేశ్ముఖ్తో కలిసి తమన్నా చేసిన పెర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. జాస్మిన్ సండ్లాస్, సచేత్ టండన్ వాయిస్తో వచ్చిన ఈ సాంగ్లో తమన్నా డాన్స్ స్టైలింగ్ ప్రధాన హైలైట్గా మారాయి. ఇప్పుడు వరుసగా 3 భాషల్లో స్పెషల్ సాంగ్స్తో వైరల్ అవుతున్న తమన్నా ఖల్నాయక్ రిటర్న్స్లో కూడా కనిపిస్తే ఆ రీమిక్స్ పై అంచనాలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం SVC 63 ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎవరు అన్న దానిపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇద్దరు వెర్స్టైల్ యాక్టర్స్ పేర్లు ప్రధానంగా వినిపిస్తుండగా ఇద్దరి లైనప్లు కూడా బిజీగా ఉండడంతో మేకర్స్ ఎవరిని ఒప్పిస్తారో చూడాలి అనే ఆసక్తి పెరిగిపోతోంది. SVC 63 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో వేగంగా కొనసాగుతుంది. ముంబై షెడ్యూల్ పూర్తయ్యాక తదుపరి షెడ్యూల్ మనాలిలో జరగనుంది. ఆ తరువాత హైదరాబాద్లో కీలక యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యంగా విలన్ పాత్రకు సంబంధించిన ఎపిసోడ్స్ తెరకెక్కించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా మొదట అరవింద్ స్వామి విలన్ గా వస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆయన ఒక రోల్ చేస్తారని, అది నెగిటివ్ రోల్ కాదని తెలుస్తోంది. ఇక విలన్ పాత్ర కోసం వినిపిస్తున్న పేర్లలో ఫహద్ ఫాజిల్ ముందు వరుసలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన లైనప్ కూడా భారీగానే ఉంది. తెలుగు, మలయాళ ద్విభాషా చిత్రం ఆక్సిజన్, శశాంక్ ఏలేటి తెరకెక్కిస్తున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉన్నాడు. దీంతో SVC 63 కోసం డేట్స్ అడ్జస్ట్ చేయడం సవాల్గా మారే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మరోవైపు అక్షయ్ ఖన్నా పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన మహాకాళి సినిమాలో శుక్రాచార్యుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు మేకర్స్ ముందున్న ప్రధాన ప్రశ్న, సల్మాన్ ఖాన్కు ఎదురుగా ఎవరు సరిపోతారు? ఫహాద్ ఫాజిల్ అయితే ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ యాంగిల్ వస్తుంది. అక్షయ్ ఖన్నా అయితే క్లాసిక్ విలన్ టోన్ సెట్ అవుతుంది. మరి వీరిలో ఎవరు క్యారెక్టర్ కి సూట్ అవుతారు అన్న చర్చ నడుస్తోంది. మరోవైపు ఇద్దరి నటుల బిజీ షెడ్యూల్స్ కారణంగా షూటింగ్ ప్లానింగ్ పై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈద్ 2027 రిలీజ్ టార్గెట్ తో ముందుకు వెళ్తున్న ఈ ప్రాజెక్ట్ లో చివరకు మేకర్స్ ఎవరిని ఫైనల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గ్లామర్ రోల్స్ తో టాలీవుడ్ లో స్పెషల్ అటెన్షన్ తెచ్చుకున్న భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ అవతార్లో కనిపిస్తోంది. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమాలో దుర్యోధన్ గెటప్ లో కనిపించి అందరినీ షాక్ కు గురిచేసింది. కానీ ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాల ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ లెనిన్ మూవీ అయినా సరే భాగ్యశ్రీ కెరీర్ కు అసలు టర్నింగ్ పాయింట్ అవుతుందా? చూద్దాం. భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం, అఖిల్ అక్కినేని హీరోగా మురళీకిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న లెనిన్ సినిమాలో ఆమె కనిపించిన కొత్త లుక్. లెనిన్లో భారతి అనే పాత్రలో నటిస్తున్న భాగ్యశ్రీ ఓ స్టేజ్ డ్రామా ఎపిసోడ్లో దుర్యోధనుడి తరహా పౌరాణిక గెటప్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్కే పరిమితమైన ఆమె ఒక్కసారిగా ఇలాంటి పవర్ఫుల్ లుక్ లో కనిపించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. భాగ్యశ్రీ బోర్సే కెరీర్ మొదలైంది బాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలతో. యారియన్ 2, చందు ఛాంపియన్ సినిమాల్లో కనిపించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రవితేజ సరసన జిక్కీ పాత్రలో గ్లామర్ గా కనిపించి ఆకట్టుకుంది. నటనకు ప్రశంసలొచ్చినా సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయినా సైమా బెస్ట్ డెబ్యూ హీరోయిన్ అవార్డు మాత్రం ఆమెకు మంచి బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత కింగ్డమ్ సినిమాలో విజయ్ దేవరకొండతో నటించి మరోసారి వార్తలోకొచ్చింది. అలాగే రామ్ పోతినేని సరసన ఆంధ్ర కింగ్ తాలూకా దుల్కర్ సల్మాన్ తో తమిళ చిత్రం కాంతాలో అవకాశాలు దక్కించుకుంది. కానీ ఇప్పటి వరకు భాగ్యశ్రీ నటించిన సినిమాల్లో ఒక్కటి భారీ కమర్షియల్ సక్సెస్ కాలేదు. దీంతో ఇప్పుడు అందరి చూపు లెనిన్ పైనే పడింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ యాక్షన్ డ్రామా భాగ్యశ్రీకి కేవలం మరో సినిమా అవుతుందా, లేక నిజంగానే ఆమె కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే టర్నింగ్ పాయింట్ అవుతుందా అని చూస్తున్నారు. ఆ విషయం జూన్ 26న లెనిన్ రిలీజ్ తర్వాతే తెలుస్తుంది. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం.
నితిన్ హీరోగా సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న కొత్త సినిమా ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నారీ సిరిసవాడ సోమశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. మే 2వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నందు అవికా ఘోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అగ్లీ స్టోరీ ట్రైలర్ను భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కే చంద్ర విడుదల చేశాడు. ఈ సినిమాని ప్రణవ స్వరూప్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.